భారతదేశ జాతిపితనే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోవడం లేదు. ఏడో సార్ గాంధీని చంపిన గాడ్సేని వాళ్ళు పూజించాలని చెప్పిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఒప్పుకున్నారు? మరి ఎన్నిసార్లు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది మాట్లాడండి? మధ్యప్రదేశ్ సంబంధించి ఎంపీ మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు సార్. మేము అది ఒక్కరు మాట్లాడారు, ఇద్దరు మాట్లాడారు కాదు. గాంధీనే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక గాంధీ బొమ్మ నోట్ల కట్టల మీద తీసేస్తే గాంధీ మర్చిపోయే రోజులు వచ్చేటట్టు కనబడుతున్నది ఇక్కడ. కాబట్టి దీని మీద పెద్ద చర్చ జరగాల్సిన అవసరం. ఎందుకంటే మరి కేసీఆర్ గారు ఏమన్నా అంటేనేమో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, మరి కోదండరాంగారు అరెస్ట్ చేసినప్పుడు ఉద్యమ నాయకుడు గుర్తురాలేదా? గద్దరన్న 3 గంటలు ఎండలు కూర్చోబెట్టిన ఉద్యమ నాయకుడు గుర్తురాలేదా? తెలంగాణ రాష్ట్రం ఎంతమంది ఉద్యమకాలు అవమానించి బీఆర్ఎస్ పార్టీ అన్నాడు. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా ఆపద వస్తే ఉద్యమం గుర్తొస్తుంది, ఆపద వస్తే తెలంగాణ ఉద్యమకారుడు జాతిపిత అని గుర్తొస్తుంది మీకు. అంటే చేసిన పాపాలని మీరు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిందించే ప్రయత్నం. తెలంగాణ ఇంత డ్రైవర్ చేసినట్టే మరి మేము చేసినామా? 70,000 కోట్ల అప్పున్న తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు ఎట్లయిందో తెలంగాణ సమాజం తెలియదా? మరి ఏం చేసి 7 నెలలకు 6,500 కోట్ల రూపాయలు అప్పు కొట్టి చెల్లించాల్సిన పరిస్థితి, 11 రోజులు ఓడీల మీద రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి, మొదటి తారీఖు జీతాలు లేని పరిస్థితి తెలంగాణ ఉంది కదా ఆనాడు. ఎవరు ఆనాడు ఎందుకు ఎవరు మాట్లాడలేదు? మరి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసినా చెప్పేసి ఏనాడు మాట్లాడాలి కదా. దానికి ఏదో ఇప్పుడేదో మొత్తం ఏదో జరిగిపోయినట్టు అంటే కేసీఆర్ గారు తప్పు చేసి వదిలిపెట్టాలా? ఆనాడు నరేంద్ర మోడీ గారు 2002లో గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది సిట్ ఏర్పాటు చేయాలి గుజరాత్ అంటే సిట్ ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారు కూడా విచారించారు. కేజ్రీవాల్ గారు విచారించి అరెస్ట్ పోయినారు. హేమంత్ సోరెన్ గారు విచారించి అరెస్ట్ అయ్యిండు. మమతా అదేవిధంగా జయలలిత గారిని విచారించారు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు విచారించారు. ఒకరు కాదు కదా దేశంలో. మీరేదో ఇప్పుడేదో కొత్తగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విచారిస్తున్నట్టు చేసిన తప్పులని మీరే చేసి ఆ తప్పులని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తారా? కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా దీపించారు. ఏ లక్ష్యాలకు తెలంగాణ అనుకున్నా ఆ లక్ష్యం నెరవేరలే కదా. ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు మీరంతా? దేశంలో సన్నబియ్యం ఏ రాష్ట్రాలు ఇచ్చి చెప్పాలి మరి మీరు? దేశంలో ఏ రాష్ట్రాలు ఇస్తారో సన్నబియ్యం చెప్పండి. మరి ఎందుకు కేసీఆర్ గారు ఆనాడు వైట్ రేషన్ కార్డు లేనప్పుడు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళంతా రుణమాఫీ చేయనప్పుడు వడ్డీ మాత్రమే మాఫీ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? గ్రూప్ 1 అసలు 2012 తర్వాత నిర్వహించలేదు, సక్సెస్ఫుల్ గ్రూప్ 1 నిర్వహించిన ఒక్క పేపర్ లీక్ అయిందా? టీజీపీఎస్ అన్నాడు రాజకీయ పునరావాస కోసం వాడుకున్నారు, మేము రాజకీయ పునరావాస కోసం వాడుకోలే. దేశంలో ఏ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం నడుస్తూ 300 కోట్ల రూపాయల రాష్ట్రం రియంబర్స్మెంట్ చేస్తా ఉంది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ఆయనే చేసింది కదా. ఒకనాడు మెట్రో దేశంలో 2వ స్థానం, ఈరోజు 9వ స్థానం ఎందుకు దిగజారింది? మరి ఇవన్నీ చర్చకు వస్తాయి కదా, 1 కాదు 2 కాదు కదా. మీ పాపాలు ఘోరాలు 1 2 కాదు కదా. 2 ఏళ్లలో ఏం చేశారు? ఒక్క పని చెప్తున్నాం కదా సార్. బస్సు ఫ్రీ ఇస్తే మంచిది. ఒకటే కాదు కదా, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఎక్కడ చిన్న పేపర్ లీక్. 70,000 ఉద్యోగాలు మరి అంతే కదా. బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన సార్ నోటికే సార్ దయచేసి తప్పు నోటికేళ్ళు ఇచ్చినందుకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చేది కాదు. అరే సార్ ఇప్పుడు 2012 కాదు, ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు కదా. ఎగ్జామ్ కోర్టు వివాదాలు ఎవరు పరిష్కరించారు? కోర్టు వివాదాలు ఎవరు పరిష్కరించారు? తర్వాత మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చారంటే నిరుద్యోగులు పెడితే మీ ఓయూలో చెప్పండి. 70,000 కాదు, ఎవరికైనా మేము సమాధానం చెప్తాను. మీరు ఏమన్నా చెప్పండి కానీ నేను ఏమన్నా అంగీకరిస్తా కానీ నిరుద్యోగులు ఇట్లా మరి 13 చేస్తే మాత్రం 13 పేపర్ లీక్ 70,000 ఉద్యోగాలు ఇచ్చారు చేస్తే 13 పేపర్ లీక్ అయినప్పుడు 13 పేపర్ లీక్ చేయలేదని చెప్పండి. కానీ 70,000 ఒక్క నిమిషం పేపర్ లీకేజ్ మేము చేయలేదని చెప్పండి. కానీ 70,000 ఉద్యోగాలు ఇచ్చామని నిరుద్యోగులు చీట్ చేస్తే మాత్రం చీటింగ్ కాదని ఉద్యోగాలు అంటే చీటింగ్. మీరు ఇచ్చి 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్ అయిన తర్వాత కాదండి ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆంధ్రలో 25 ఎంపీలు కోల్పోయినా 175 మా పరిస్థితి 1% కూడా బాధపడాలి. మరి మీరు బాధపడాలా? కాంగ్రెస్ విద్యార్థి, నేను 10 సంవత్సరాలు విద్యార్థి, మీరు విద్యార్థి. 70,000 ఉద్యోగాలు ఇచ్చారని చీట్ చేయకండి. అరే మా చేతి మీద సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన సంబంధించి కోర్టు వివాదాలను పరిష్కరించి మేమా వాళ్ళ ఎందుకు పరిష్కరించామని చెప్పండి. మీరు ఎందుకు గ్రూప్ 1 ఎందుకు నిర్వహించలేకపోయారు? మీరు 2012 గ్రూప్ 2 చేశాము, తర్వాత డిఎస్సీ చేసాం చెప్పుకోండి. కానీ 70,000 ఉద్యోగాలు ఇచ్చామంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేయండి. మా చేతిలో మించి జరిగినటువంటి తంతుని మేము చెప్తా ఉన్నాం. ఎవరికో తంతుది మేము చెప్తలే, మా తంతు మేము చెప్తున్నాం. తెలంగాణ మీకు ఇచ్చి ఉన్నది 2 ఎంపీలు. అసలు రాజ్యసభలో మీరున్న 0 ప్రాతినిధ్యం. 540 మందిలో మీరున్నది ఇద్దరితో తెలంగాణ వచ్చిందట. మీరు తెలంగాణ ముఖ్యమంత్రులు 7 మంది ఆంధ్ర కలిసిన మరి ఎందుకు పట్టించుకోలేదు? మరి ఐటీఆర్ ప్రైవేట్ పోయింది. రాజ్యసభలో తెలంగాణ అవమానించి నరేంద్ర మోడీ గారు తల్లి నుంచి బిడ్డను వేరు చేసి డోర్ క్లోజ్ చేసి తెలంగాణ ఇచ్చారని చెప్పేసి అవమానిస్తే అట్లాంటి వ్యక్తి 9 సంవత్సరాల కాలం మద్దతు ఇచ్చి నేను ఉద్యమ నాయకుని, నేను జాతిరత్నాన్ని మాట్లాడితే ఎట్లా? తెలంగాణ నిండా మోసం చేసిన భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాలు మద్దతు ఇచ్చింది. మీరు
అదే కాకుండా తెలంగాణ సంబంధించి విభజన హామీలు ఏ పరిష్కారం కాలే. 1,00,000 కోట్ల విభజన హామీలు 9th and 10th షెడ్యూల్లో చాలా సమస్యలు పరిష్కారం కాలే. మేము వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణ భవన సమస్య పరిష్కారం కాలే. 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ ఇస్తలేం, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తలేం, రుణమాఫీ 19,000 కోట్ల రూపాయలు 21,000 కోట్ల రూపాయలు చేయలేదా? అదే కాకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన, కాకపోతే ఇంప్లిమెంట్ చేస్తలే. ఎందుకు? గ్రూప్ 3 గ్రూప్ 4 అయిపోయిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ప్రకటించాం. మా ఇంట్లో పేపర్ లీక్ జరగలేదు కదా. తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, కేసీఆర్ జాతిపిత కాదు అని అనుకుంటారు. కేసీఆర్ ఉద్యమకారుడు కాదంటే ఎట్లా? కేసీఆర్ మేము ఉద్యమకారుడు కాదని చెప్పి అన్నారు. ఉద్యమకారుడు అని తాము అనుకుంటే ఎట్లా అన్నాం. జాతిపిత అనేది తమకు తాము అనుకుంటే ఎట్లా అని చెప్పి అన్నారు కదా. ఉద్యమకారులు మేమంతా ఉద్యమకారులే, మేమంతా తెలంగాణ ఉద్యమం లేవా? 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రం కోసం మేము పనిచేసిన వాళ్ళం కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా. అరే 2009 ఏదైతే 9లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు మీ కాంగ్రెస్ పార్టీ కూడా పదవులు ఆంధ్ర రాష్ట్రంలో 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు కోల్పోయి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తే, మీరు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు చూడండి, ఆంధ్రలో ఇప్పటికి 1% ఓటు దాటలేదు. ఇప్పటివరకు మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హైదరాబాద్ ఉంటే కూడా మాకు ఓట్లు వేస్తలేదు. మరి అంటే మీరంతా కాంగ్రెస్ పార్టీ అంటే తప్పు. ఏం తప్పు చేసినా మేము? స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదే మూసిన పునరుద్ధరణ నాకు అర్థం కాదు. స్పోర్ట్స్ సిటీ కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒకటే రెండో చెప్పకపోతే 100 చెప్తాం మేము. మహిళలకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మేము మహిళలకు సంబంధించి అద్భుతంగా మేము చేసాం. అన్న ప్రశంసించింది కదా ఎకనామిక్ సర్వే. మహిళలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ 26,000 కోట్ల రూపాయలు మీరు రొడ్డి లేని రుణాలకు సంబంధించి మహిళలకు కదా. రేవంత్ రెడ్డి గారు ఎవరు జాతిపిత తెలంగాణకు? భరత్ గారు ఇలా డిబేట్ లో లాంగ్ స్పీచెస్ దీనివల్ల ఏమి ఏదంటే పాయింటెడ్ గా మాట్లాడితే పర్వాలేదు. దీనివల్ల ప్రజలు బోర్ అయిపోతారు. నా వాయిస్ వస్తుందా? వస్తుంది. బోర్ ఏం కావట్లేదు. లైవ్ లో ఫుల్ మంది వాచ్ చేస్తారు, చాలా మంది వాచ్ చేస్తున్నారు. చెప్పండి. ఎందుకంటే ఒక నిమిషం, ఎందుకంటే నేనేందంటే ఆ 1 నిమిషం